గురుగారు ఒకరి జాతకాన్ని చూసి వాళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? ఆ పరిస్థితుల్ని మనం ఏమన్నా గ్రహించగలమా, చెప్పగలమంటారా? తప్పకుండా అమ్మా. జైలుకు వెళ్ళడము అని కానీ లేదా కొందరు అనుకోకుండా విదేశ ప్రయాణాలు చేసి విదేశాలలో అనుకోని కొన్ని చిక్కులలో పడడము, ఈ చిక్కులలో పడిన క్రమంలో పోలీస్ కేసులు అవ్వడము చూస్తూ ఉంటాం. ఇప్పుడు మొన్న ఒక కాల్ మాట్లాడారు, పాపం అతను చాలా కష్టపడి ఒక చోటుకి వెళ్ళాడు. ఓకే, అక్కడ అనుకోకుండా ఒక అమ్మాయి పరిచయం లైక్ ఏదో అయిందంట, అంతే జస్ట్ మాట్లాడడం ఏదో అయింది, ఒక్కటేసారి అతని మీద హరాస్మెంట్ కేసు అనేది పెట్టిర్రట. ఇక అది మస్తు అంటే మస్తు బాధపడ్డాడు ఆ మనిషి. కాల్ చేసి అసలు ఇట్లా ఎందుకు గురువు గారు, నాకు అసలు ఇంటి దగ్గరనే నెలకు 40-50 వచ్చేది, అసలు నాకు ఇక్కడ 1,20,000 వస్తుందని నాకు చెప్పి పంపారు మా వారు, తెలిసిన వాళ్ళు, కానీ ఇక్కడ 60,000 వస్తుంది. నేను ఇప్పుడు అటు రాలేక ఇటు పోలేక ఎందుకు అక్కడ 60,000కి అక్కడ అంత పని చేయాల్సిన పనే వచ్చింది. ఇక్కడ ఇవాళ రేపు రాబోయే రోజులలో 100% చెప్తున్న చిటికేసి ఆఫ్టర్ 5 to 10 yearsలో ఇండియా అనేటువంటిది చాలా డెవలప్మెంట్ అవుతుంది. మామూలు డెవలప్మెంట్ కాదు, ఇప్పటికే చాలా డెవలప్మెంట్ అయింది. 100కు 200% ఎవరు నమ్మినా నమ్మకున్నా. ఇక రాబోయే రోజులలో ఇంకొక 10 yearsలో దీని రూపురేఖలే మారిపోతాయి. విన్నారా? భూముల రేట్లు విపరీతంగా పెరుగుతాయి, బంగారం రేట్లు విపరీతంగా పెరుగుతాయి. ఇప్పుడు ఇవాళ రేపు అంతా ఏమిటి అంటే, ఇప్పుడు మనకు అమెరికాలో చాలా మట్టుకు మనకు అక్కడ డాలర్స్ రూపకంగా కొన్ని దేశాల వారు అక్కడ డబ్బును దాచిపెట్టున్నారు మంచి మంచి బ్యాంకులలో. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ట్రంప్ ఏంది అంటే తన వ్యవస్థ బాగా లేదు ఇక్కడ. ఈ క్రమంలో అందరు ఉద్యోగాలు పోవడాలు, అమెరికాలో ఉండేటువంటి వారికి ఇట్లా చాలా ఉన్నది. ఈ క్రమంలో సీజ్ ద మనీ అంటే మన భారతదేశానికి సంబంధించిన మనీ కానీ ఇంకా ఇతరత్ర దేశాలకు సంబంధించిన మనీ కానీ అక్కడే ఉండిపోవాల్సి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది, ఏం చేయరాదు. ఇక అందుకని చెప్పి బంగారం రూపకంగా దీన్ని డైవర్ట్ అవుతూ ఉన్నది. ఇది బంగారం కొనడం ద్వారా బంగారం రేటు పెరుగుతుంది. అన్ని దేశాల వారు ఈ డాలర్స్ అనేటువంటిది కాకుండా బంగారం రూపకంగా వాటిని మార్చి పక్కన పెట్టుకుంటున్నారు కనుక బంగారం రేటు పెరుగుతూ ఉన్నది. ఇది వాస్తవం. ఓకే, సో దీని ప్రకారంగా చూసుకుంటే ఇంకొక 3-4 months తర్వాత అంత ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి సందర్భాలు అంటే జైలుకు అనేటువంటిది వారి వ్యక్తిగత జాతకరీత్యా పరస్పరము సూర్యుడు శని చూసుకున్న పరస్పరము, అదేవిధంగా 12వ భావంలో శని నీచపడి వీరికి 6వ భావంలో సూర్యుడు ఉండి, లేదా లగ్నంలో సూర్యుడు నీచపడి 7వ భావంలో కానీ లేదా మనకు 6వ భావంలో కానీ శనైశ్వరుడు ఉన్నా కూడా ఎటు తిరిగి 12వ భావాన్ని శనైశ్వరుడు చూసిన 12వ భావంలో సూర్యుడు ఉండి సూర్యునిపై శని దృష్టి ఉన్న, అదేవిధంగా 12వ భావంలో కుజుడు శని కలిసి ఉన్న, కుజుడు సూర్యుడు కలిసి ఉన్నా కూడా కోర్టు రిలేటెడ్ కేసులు కానీ పోలీసు రిలేటెడ్ కేసులు కానీ అవుతాయి. 8వ భావంలో కూడా శనైశ్వరుడు ఉన్నా కూడా కొంత మనకు జైలుకి వెళ్ళి రావడాలు కానీ లైక్ ఇవన్నీ ఉంటాయి. ఏది ఏమైనా జాతకరీత్యా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చేటువంటి క్రమంలో పోలీసు రిలేటెడ్ మనకి ఏదో ఒకటి టచ్ అనేటువంటిది ఉంటుంది. కనీసం పాస్పోర్ట్ అప్లై చేసేటువంటి తరుణంలో పోలీస్ స్టేషన్కు సంబంధించి పోలీసు వాళ్లకు వెరిఫికేషన్కు సంబంధించినటువంటి సంతకం కోసమైనా వాళ్ళు రావడం ఉంటుంది. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఏలినాటి శనిలో, ఈ అర్ధాష్టమ శనిలో ఈ సమయాలలో మనకు ట్రిప్పులు అవుతాయి, విదేశాలకు వెళ్ళడాలు కానీ ఫ్లైట్లు ఎక్కడాలు కానీ. మనము ధర్మంగా ఉన్నాము, మనం మంచి మార్గంలో ఉన్నాము అంటే శనైశ్వరుడు మనల్ని ఫ్లైట్ ఎక్కిస్తాడు. లేదు అని అనుకునేటువంటి క్రమంలో
రోడ్డు మీద చెప్పులు లేకుండా నడిపిస్తాడు. ఇవి రెండు జరుగుతాయి. మనము ఎప్పుడైతే మన జాతకం గట్టిగా ఉంటుందో, మనము ధర్మంగా ఉంటామో 100కు 200% అత్యంత అద్భుతంగా రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. కనుక ఇలా ఈ జైలు రిలేటెడ్ ఇలాంటి సందర్భాలలో ఉండేటువంటి వారు, ఒకవేళ అలా జరుగుతుందని భయపడేటువంటి వారు తప్పకుండా ప్రత్యంగిర అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం వారికి కనబడుతుంది. అంటే ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా సరే మనం ముందే తెలుసుకుని పరిష్కారం అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నార్మల్ గా మన విధి కానీ రాత కానీ మార్చలేము అని అంటుంటారు. అంటే ఇప్పుడు ఈ జాతకం చూసుకొని మనం ముందే తెలుసుకొని మార్చుకోవచ్చా? అది ఏ విధంగా? ఇప్పుడు బండి మీద నుండి కింద పడేటువంటి యోగం ఉన్నది. అడ్డం పడము అని కాదు, కాలు చెయ్యి విరగకుండా శరీరం కొట్టుకొని పోతుంది అంతే. చిన్నగా ర్యాషెస్ లాగా అవుతుంది ఈ మనం చేసుకునేటువంటి పూజల వల్ల. ఓకే. అట్లా తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ ఉండకుండా ఉండదు. అద్భుతం. ఆల్వేస్, ఆల్ టైమ్, ఆల్ రెమెడీస్ అద్భుతం. చేసుకోవాలి నమ్మకంగా. 43 రోజులు హనుమాన్ చాలీస ఎవరైతే చదువుతారో వారి జీవితం అనేటువంటిది మార్పు మొదలవుతుంది. ఓకే. కానీ చెయ్యరు మన వాళ్ళు, నమ్మకం లేదు. ఎన్ని చేయాలి? నేను చేసిన 43 రోజులు, నేను 47 రోజులు హనుమాన్ చాలీస నేను చదువుకున్నా. అట్లా. ఓకే. ఓకే గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.